నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గోదావరి మాతకు సారి సమర్పణ. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆకాంక్ష. గోదావరి నది మధ్యలో పడవలతో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో విజయోత్సవాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ప్రమాణ స్వీకారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నవ్యాంధ్ర ముఖ్యమంత్రిగా 2వసారి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడంతో కృష్ణా తీరం మురిసిపోయింది, జనసంద్రమైంది. అతిరథ మహారథులు, దేశ విదేశాలకు చెందిన ప్రముఖుల రాకతో మెరిసిపోయింది, కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల లెక్కన ట్రాఫిక్ నిలిచిపోయింది. ఊరు వాడ పండుగైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా 4వసారి బాధ్యతలు చేపట్టారు. విజయవాడలో గన్నవరం మండలం కేసరిపల్లిలో ఐటీ టవర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో ఉదయం 11:27 ఆయన సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలతో పాటు మరెందరో రాజకీయ, సినీ తారలు తరలివచ్చారు. అటు సభ ప్రాంగణం సైతం జనాలతో కిక్కిరిసిపోయింది. ఆ సంగతులు అలా ఉంచితే చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఓ ఆసక్తికరమైన సన్నివేశం వెలుగు చూసింది. సీఎంగా బాధ్యతలు చేపట్టాక వేదికపై ఉన్న నరేంద్ర మోదీ ఆయనకు పూలగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా చంద్రబాబు పాదాభివందనం చేయబోగా అందుకు మోదీ నిలువరించి ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. సభ ప్రాంగణంలోని జనాలు ఈ దృశ్యం చూసి ఈలలు, కేకలతో హోరెత్తించారు. దీంతో ఆ కొన్ని క్షణాల పాటు ప్రాంగణం మొత్తం దద్దరిల్లిపోయింది. అనంతరం చంద్రబాబు వేదికపై ఉన్న ఇతర అతిథులను నమస్కరించారు. ఇదే సమయంలో ఆయన కాస్త ఎమోషనల్ అయ్యారు. కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అదే చేశారు. తొలిసారిగా ఎమ్మెల్యేగా విజయం సాధించిన పవన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఆయనకు డిప్యూటీ సీఎం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేగా అసెంబ్లీ గేట్ తాకనీయబోమన్న వారికి ఓ రేంజ్ సమాధానమిది. ఏకంగా డిప్యూటీ సీఎంగానే అసెంబ్లీలో పవన్ అడుగు పెట్టబోతున్నారు. వాస్తవానికి ఆయన విజయం కూడా ఓ అద్భుతమే. 70,000కు పైగా మెజారిటీతో పిఠాపురం నుంచి విజయం సాధించారు. ఇంత మెజారిటీ అంటే మాటలు కాదు. పిఠాపురంలో పవన్ గెలవరంటూ వైసీపీ నేతలు నానా రచ్చ చేశారు. తన పార్టీ తరపున బరిలో నిలిచిన వారందరినీ గెలిపించుకున్నారు. 10 ఏళ్ల పాటు అధికారానికి దూరంగా ఉన్న పవన్ను ఏపీ ప్రజలు పూర్తిగా నమ్మారు. సినిమాల ద్వారా వచ్చిన డబ్బును రైతులకు సాయంగా ఇచ్చారు. 2019లో 2 చోట్ల పోటీ చేసి ఓడినా కూడా పవన్ ఏపీని వీడలేదు. ప్రజలకు ఎప్పటికప్పుడు అండగా నిలిచారు. టీడీపీ అధినేత చంద్రబాబు జైలు పాలైనప్పుడు ఆ పార్టీకి అండగా నిలిచారు. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు. చివరకు బాడీ షేమింగ్కు సైతం వెనుకాడలేదు. ఇష్టానుసారంగా లోకేష్పై విమర్శలు గుప్పించారు. వాటన్నింటికీ ఈ ఎన్నికల్లో నారా లోకేష్ సమాధానం తన విజయంతో చెప్పారు. వైసీపీ నేతలెవ్వరికీ మాటలు లేకుండా చూశారు. తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎమ్మెల్సీగా ఆపై మంత్రి పదవి చేపట్టారంటూ వైసీపీ చేసిన ఎద్దేవాకు గట్టి సమాధానం నారా లోకేష్ చెప్పారు. ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఇదే వేదికపై మెగా అభిమానులను భావోద్వేగానికి గురిచేసే మరో అద్భుత ఘట్టం కూడా చోటు చేసుకుంది. తాను మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత వేదికపై ఉన్న అతిరథ మహారథులను నమస్కరించిన పవన్ కళ్యాణ్ తన సోదరుడు మెగాస్టార్ చిరంజీవికి పాదాభివందనం చేశారు. అందుకు చిరంజీవి నిలువరించబోయిన పవన్ తన అన్నయ్య పాదాలను తాకి ఆలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోని షేర్ చేస్తూ మెగా ఫ్యాన్స్ తమ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మంత్రిగా నారా లోకేష్ ప్రమాణ స్వీకారం చేశారు. నారా లోకేష్తో గవర్నర్ అబ్దుల్ నజీర్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ఎమ్మెల్యేగా గెలవలేరంటూ వైసీపీ చేసిన రాద్ధాంతం అంతా ఇంతా కాదు.
ఎమ్మెల్యేగా భారీ మెజార్టీతో విజయం సాధించి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయనతో పాటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా మొత్తం 24 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. ఇందులో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన 10 మందికి చోటు దక్కింది. నారా లోకేష్, పవన్తో పాటు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, వాహంశెట్టి సుభాష్, టీజీ భరత్, ఎస్ సవిత, కందుల దుర్గేష్, సత్యకుమార్ యాదవ్, కొండపల్లి శ్రీనివాస్, గుమ్మడి సంధ్యారాణి తదితరులు తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచారు. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र मुख्यमंत्री का नियमितुलैन श्री नारा चंद्रबाबु नायडू गारिनी पदवी प्रमाण स्वीकारम मरियु रहस्य परिरक्षण प्रमाण स्वीकारम చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. श्री नारा चंद्रबाबु नायडू गारी చేత मुख्यमंत्री पदवी प्रमाण स्वीकारम మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా గౌరవనీయ గవర్నర్ గారిని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా చంద్రబాబు నాయుడు అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय गवर्नर गारी अनुमति तो आंध्र प्रदेश राष्ट्र మంత్రివర్గులుగా ఎంపిక చేయబడిన వారి పేర్లున పదవి మరియు రహస్య పరిరక్షణ స్వీకారం కోసం చదువుతున్నాను. గౌరవనీయ గవర్నర్ గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రివర్యులుగా ఎంపికైన వారిచే పదవి మరియు రహస్య పరిరక్షణ ప్రమాణ స్వీకారం చేయించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మంత్రివర్యుల పేరు ఒక్కొక్కటి చదవటం జరుగుతుంది. గౌరవనీయులు
కొనిదాల పవన్ కళ్యాణ్ గారు, నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతని కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కొణిదెల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. गौरवनीय नारा लोकेश गारू, నేను నారా లోకేష్ అనే నేను శాసనము ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమ అధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతర్గత శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలు అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను నారా లోకేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియజేయనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను.
గౌరవనీయ కింజరపు అచ్చెన్నాయుడు గారు, నేను గౌరవనీయ కందుల దుర్గేష్ గారు, నేను కందుల దుర్గేష్ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో, అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని, భయం కానీ, పక్షపాతం కానీ, రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని, శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. నేను కందుల దుర్గేష్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని, నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత ప్రధాని మోదీని పవన్ కళ్యాణ్ తన అన్న చిరంజీవి వద్దకు తీసుకువెళ్లారు. ప్రమాణ స్వీకారం ముగిసిన తర్వాత నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు, కొత్త మంత్రులు కలిసి ఫోటో దిగారు. ఆ తరువాత సభా వేదిక నుంచి మోదీ దిగిపోయే సమయంలో ప్రధాన వేదికకు ప్రక్కన ఉన్న మరో వేదికపై అతిథులంతా కూర్చుని ఉన్నారు. ఒక్కసారిగా పవన్ కళ్యాణ్ చేయి పట్టుకొని అతిథులు ఉన్న వేదికపైకి మోదీ చేరుకుని అక్కడ ఉన్న చిరంజీవి దగ్గరకు వెళ్లారు. ఓవైపు చిరంజీవి, మరోవైపు పవన్ కళ్యాణ్ ఉండగా మధ్యలో మోదీ నిల్చుని చేతులు పైకెత్తి అందరికీ అభివాదం చేశారు. ఈ దృశ్యం చూడగానే సభికులంతా మెగాస్టార్, పవర్ స్టార్ నినాదాలు చేశారు. అంతేకాదు మెగాస్టార్ కుటుంబ సభ్యులంతా ఈ దృశ్యాన్ని చూసి ఎమోషనల్ అయ్యారు. చిరంజీవి, పవన్ గడ్డం పట్టుకొని నవ్వుతూ పలకరించారు. ఆ సమయంలో ప్రధాని మోదీ మెగా బ్రదర్స్తో సందడి చేశారు. ప్రత్యేకంగా చిరంజీవి పవన్ చేతులు పైకి లేపి అభివాదం చేశారు. పవన్ను ప్రధాని సమక్షంలోనే చిరంజీవి ప్రశంసించారు. మెగా బ్రదర్స్ ఇద్దరిని మోదీ ప్రశంసించారు. అదే సమయంలో రాజకీయంగానూ కొత్త చర్చకు కారణమయ్యారు. ఆరంభిది అని చెప్పినట్లుగా ఆదర్శనీయమైనటువంటి పథకామిగా వారు నడుస్తున్నటువంటి శుభవేళ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రజలు వారికి కృతజ్ఞతలు చెప్తూ ఉంటారు. మన చంద్రబాబు గారు, మన పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. అలాగే వేదికకి కుడివైపునున్నటువంటి ప్రముఖులు అందరి దగ్గరికి కూడా పేరు పేరున వెళ్ళి పలకరిస్తున్నటువంటి శుభవేళ. పద్మభూషణ్ మన మెగాస్టార్ చిరంజీవి, మెగాస్టార్, పవర్ స్టార్, అటు మెగాస్టార్, ఇటు పవర్ స్టార్. ఇది అరుదైనటువంటి చిత్రం. అలాగే మన పెద్దలు బాలయ్య బాబు గారు, సూపర్ స్టార్ తలైవార్ రజనీకాంత్ గారిని పలకరిస్తున్నారు ప్రధాని. వారి What a దంపతుల్ని sight, ladies and gentlemen. మనస్ఫూర్తిగా వారి శుభకామనలు అందుకుంటూ మన బాలయ్య బాబుతోటి కరచాలనం చేస్తూ ముందుకు వెళ్తూ ఉన్నారు. వేదిక మీద అందరినీ పేరున పలకరిస్తూ
రజనీకాంత్ గారితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ఇది ప్రేమ, ఇది అభిమానం, ఇది వాత్సల్యం, ఇది కృతజ్ఞత, ఇది గౌరవం, అపారమైనటువంటి విశేష గౌరవంగా మనవి చేసుకుంటూ గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి రాయి అప్పన్న ఆధ్వర్యంలో కార్యకర్తలతో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు రాయి అప్పన్న ఆధ్వర్యంలో గోదావరి నదిలో పడవలు ఏర్పాటు చేసి వాటికి జెండాలు అలంకరించి కార్యకర్తలతో విజయోత్సవాలు సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి మాతకు పూజలు చేసి పసుపు, కుంకుమ, గాజులు, చీరతో సారి సమర్పించారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేశాడని విమర్శించారు. 5 ఏళ్ల పాలనలో ఆయన రాష్ట్రాన్ని దివాలా తీయించారని పేర్కొన్నారు. రాజధాని లేని రాష్ట్రంగా ఆయన పాలన చేశారని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఇవ్వవలసిన 27 పథకాలను తుంగలో తొక్కి ఆ నిధులను ఇతర పథకాలకు మళ్లించారని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అనుభవంతో రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారని ఆకాంక్షించారు. యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించి నిరుద్యోగ సమస్యను పరిష్కరిస్తారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిని యుద్ధ ప్రాతిపదికన అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎస్ సత్యనారాయణ, ఎం శ్రీనివాస్, ప్రసాద్, భాషా, చుక్కల రామకృష్ణ, ఎస్ వాసు, కిరణ్, పార్వతి సత్యబాబు, 13వ వార్డు సెక్రటరీ చింతాడ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఎన్డీఏ కూటమి తరఫున బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఉమ్మడి కూటమి అభ్యర్థులుగా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల్లో పోటీ చేసి గెలుపొందిన నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి ఉన్నారు. ఈ రోజుని ఈ యొక్క ఆంధ్రప్రదేశ్కి పండుగ వాతావరణం నెలకొంది. అలాగే తూర్పుగోదావరి జిల్లా సంబంధించి తెలుగుదేశం కార్యకర్తలుగా మేము ఈరోజు గోదావరి తల్లికి చీర, సారి, పసుపు, కుంకుమ సమర్పించుకొని తెలుగు ప్రజల ఆకాంక్షల్ని చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడిగా ఎన్డీఏ మోదీ గారు తెలుగు ప్రజల ఆకాంక్షలను, కోరికలను నెరవేరుస్తారని, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో భాగం పంచుకొని చంద్రబాబు నాయుడు గారు పరుగులు పెట్టించి తెలుగు ప్రజలకి ఆశాజ్యోతిగా నిలుస్తారని, పవన్ కళ్యాణ్ గారు ఎన్నుదన్నుగా నిలబడి తెలుగుదేశం పార్టీకి ఎంతో అఖండ మెజార్టీ వచ్చేలాగా కృషి చేసినందుకు వారికి తెలుగుదేశం పార్టీ తరఫున ధన్యవాదాలు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలో ఎంపీగా శ్రీ అన్న నందమూరి తారక రామారావు గారి బిడ్డ పురంధరేశ్వరి గారు ఎంపీగా గెలుపొంది, అలాగే సీనియర్ నాయకులు గోరెంట్ల బుచ్చి చౌదరి గారు ఎమ్మెల్యే రూరల్గా గెలుపొంది, యంగ్ డైనామిక్ లీడర్ మరియు రాజమండ్రి లెజెండ్ హీరో ఆదిరెడ్డి వాసు గారు రాజమండ్రి గడ్డపై ఎమ్మెల్యేగా గెలుపొంది వారు ఈరోజు ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వారికి కూడా రాజమండ్రి ప్రజల తరపున శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ విజయానికి రాజమండ్రిలో దోహదం చేసి అన్ని అహర్నిశల్లా వారికి సపోర్ట్ని అందించిన సీనియర్ నాయకులు గణకృష్ణ గారికి కూడా కార్యకర్తల తరపున శ్రీ గణకృష్ణ గారి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ యొక్క గోదావరి మాత చల్లని ఆశీస్సులతో రాబో పుష్కరాలు తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో పరిపూర్ణంగా ఎంతో అభివృద్ధితో జరగాలని తెలుగు ప్రజల తరపున కోరుకుంటూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ, జై బోలో భారత్ మాతాకు జై. కాపు ఉద్యమాలలో జక్కంపూడి చిన్ని ప్రధాన పాత్ర వహించేవారని కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అన్నారు. దివంగత జక్కంపూడి రామ్మోహన్ రావు సోదరుడు జక్కంపూడి శ్రీనివాసరావు చిన్ని అకాల మరణం కాపు ఉద్యమానికి తీరని లోటని అన్నారు. బుధవారం స్థానిక నారాయణపురంలోని జక్కంపూడి చిన్ని కుటుంబ సభ్యులను పద్మనాభం పరామర్శించారు. అధికారంలో ఏ పార్టీ ఉన్నా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో కాపులకు ఏ సమస్య వచ్చినా క్షణాల్లో పరిష్కరించేవారని అన్నారు. చిన్ని మరణం కాపు సమాజానికే కాకుండా ఈ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా జక్కంపూడి రాజాకు కనబడి లోటని అన్నారు. చిన్ని కుటుంబానికి అండగా ఉంటానని కుమారుడు జక్కంపూడి రాహుల్ దత్తాకు ధైర్యం చెప్పారు. కుటుంబ సభ్యులు జక్కంపూడి ప్రకాష్, జక్కంపూడి కృష్ణ, వాసిరెడ్డి సత్యనారాయణ, తోటా బాబ్జీ, సుధా, హర్ష, గంగారాం, సురేష్, సతీష్లకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో డీసీసీబీ చైర్మన్ ఆకుల వీర్రాజు, కురుమల ఆంజనేయులు, అడప వెంకటరమణ, మందారపు వీర్రాజు, లంక సత్యనారాయణ, గణేశులు రాంబాబు, లచ్చిబాబు, గౌతుస్వామి, దార్నాల దొరబాబు, కొత్తపేట రాజా, ఎన్ఎస్యుఐ సందీప్ తదితరులు పరామర్శించిన వారిలో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు 3వ డివిజన్ యూనిట్ ఇన్ఛార్జ్ జక్కంపూడి అర్జున్ ఆధ్వర్యంలో నూతన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవం చేస్తున్న సందర్భంగా సంబరాలు నిర్వహించారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల మెయిన్ గేట్ వద్దనున్న మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు విగ్రహానికి జక్కంపూడి అర్జున్తో పాటు బీజేపీ, టీడీపీ నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా అర్జున్ బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు కాళీపు సత్యసాయిరాం, టీడీపీ నగర ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధ, మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాస్ మాట్లాడారు. రాష్ట్రంలో దుష్ట పాలనకు చరమగీతం పాడి ఎన్డీఏ కూటమిని అధికారంలోకి తెచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజలకు చంద్రబాబు నాయకత్వంలో మంచి పాలన అందుతుందనే ఉద్దేశ్యంతోనే తాము సంబరాలు చేసుకుంటున్నామని అన్నారు. సిటీ నియోజకవర్గంలో ఆదిరెడ్డి వాసుకి 70,000 పైచిలుకు మెజార్టీతో ప్రజలు అఖండ విజయం చేకూర్చారని ఆనందం వ్యక్తం చేశారు. మోదీ హయాంలో దేశం ప్రపంచంలోనే అగ్రగామిగా నిలుస్తోందని, చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో అఖండంగా వెలిగిపోతోందని, ఇక్కడ కూడా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తాయని తెలిపారు. జగన్ ఖజానాను ఖాళీ చేసి 13 లక్షల అప్పులతో నిండా ముంచారని రాధ ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు అహ్మదున్నీసా బేగం, పెందుర్తి నాగమణి, కడిమి ప్రసాద్, బొట్ట వీరబాబు, సాయిలక్ష్మి ప్రసాద్, బీజేపీ నాయకులు కందికొండ రమేష్, బండి సత్యప్రసాద్, తుమ్మగుంట రవణమ్మ, కాళీపు సత్య మురళీధర్, వేల్పూరి శ్రీనివాస్, మావూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం బీజేపీతో ఈ రాష్ట్రానికి పట్టిన దుష్టపాలన అంతమొందించి మా చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు సహకారంతో ఈరోజు రాష్ట్ర పగ్గాలను చేపట్టి సందర్భంగా మా 3వ వార్డు తెలుగుదేశం పార్టీ తరఫున మా మాజీ కార్పొరేటర్ బొమ్మనమైన శ్రీనివాసు, జక్కంపూడి అర్జున్, నేను, మా బీజేపీ సాయి గారు, అలాగే 5 వార్డుల ఇన్ఛార్జ్ బీజేపీ ఆయన కుమార్ గారు, వీరందరూ కూడా మా అందరి ఆధ్వర్యంలో, మా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ఆధ్వర్యంలో మేము ఈ సంబరాలు చేసుకుంటున్నాం. ఈ సంబరాలు ఎందుకు చేసుకుంటున్నాం అని అనుకుంటే, ప్రజలకు మంచి పరిపాలన ఇస్తున్నామని ఆనందంతో చేస్తున్నాం. కంపల్సరీ ఆ మంచి పరిపాలన మేము అందిస్తాం. ఈ దుష్ట పరిపాలన నుంచి రాష్ట్రాన్ని విముక్తి చేసినందుకు రాష్ట్ర ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ ఎన్డీఏ కూటమిగా ఏర్పడటానికి సహకరించిన పవన్ కళ్యాణ్ గారికి మరి ఇంకొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ దేశాల్లోనే అగ్రగామిగా నిలబడాలని, అలాగే ఈ దేశంలోనే ఆంధ్ర రాష్ట్రం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, నేతృత్వంలో, పరిపాలనలో చాలా అఖండంగా వెలుగుతుంది, చాలా అగ్రగామిగా ఉంటుందని, ఈ రాష్ట్రాన్ని నిలబెడతారని ఆశతో మేము అందరం ఉన్నాం. కంపల్సరీ మా నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఉంటారని కోరుకుంటూ, మాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ తెలుగుదేశం పార్టీ, ఈ జనసేన, బీజేపీ పార్టీలకు, అలాగే ఈ రాష్ట్ర ప్రజలకు కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఎన్డీఏ కూటమి నుంచి విజయం సాధించిన సందర్భంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా 25 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేస్తున్న ఈ శుభ తరుణంలో ఇక్కడ 3వ డివిజన్ సంబంధించి జక్కంపూడి అర్జున్ గారు ఆధ్వర్యంలో, అదేవిధంగా బొమ్మనమైన సీనియర్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు, జనసేన నాయకులు, తెలుగుదేశం కార్యకర్తలు నాయకులతో ఇక్కడ ఎన్టీఆర్ గారికి నివాళులర్పించి అదేవిధంగా కేక్ కటింగ్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే 5 సంవత్సరాల్లో జగన్ ప్రభుత్వం దుష్ట పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలు విసిగి వేసాగి అఖండ మెజారిటీతో, అత్యధిక మెజారిటీ, ప్రతి చోట్ల అత్యధిక మెజారిటీతో తెలుగుదేశం, బీజేపీ, జనసేన నాయకుల్ని గెలిపించడం జరిగింది. ఏ రకంగా దుష్ట పరిపాలన జరిగిందో, ప్రజలు ఏ రకంగా వేసారనేది వారి ఓటు రూపంలో, ఓటైన ఆయుధ రూపంలో వారు ప్రతీకారం, జగన్ మీద వైసీపీ ప్రభుత్వం ప్రతీకారం తీర్చుకున్న తరుణం ప్రజలందరూ చూశారు. నిజంగా ఎన్డీఏ కూటమిని ఇంత అఖండ విజయం చేకూర్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి 3వ వార్డులో ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వంలో మా నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. చాలా సంతోషం. మరి అలాగే ఈ రోజున రాజమండ్రిలో మా ఆదిరెడ్డి వాసుబాబు గారికి అత్యధిక మెజార్టీ ఇచ్చారు. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ, ఏ సమస్య ఉన్నా సరే పరిష్కారం కొరకు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, ఆదిరెడ్డి వాసుబాబు గారి నాయకత్వంలో ఉంటామని, అందరికీ న్యాయం చేస్తామని కోరుకుంటాం. 5 కోట్ల మంది ప్రజలు చంద్రబాబు నాయుడు గారిని
అత్యధిక మెజార్టీతో గెలిపించారు. ఆయన్ని ముఖ్యమంత్రిగా కావాలని. ఇంతమంది ప్రజలు ఎన్ని సీట్లుతో చంద్రబాబు రప్పించినందుకు చాలా సంతోషం. కానీ ఈరోజు ఆ జగన్ అనే సైకో ముఖ్యమంత్రి పోతూ 13 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఖజానా అంతా ఖాళీ చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అప్పులు ఎలాగ తీర్చాలా, ఇంతమంది 5 కోట్ల మంది సమస్యలు ఏ రకంగా పరిష్కారం చేయాలా అనే దిశగా ఈ రోజు నుంచి ఆయన కార్యాచరణ ప్రారంభించారు. తప్పకుండా ప్రజలు వేసిన నమ్మకాన్ని వమ్ము కాకుండా చంద్రబాబు నాయుడు గారు మంచి పరిపాలన చేస్తారని తెలియజేస్తా ఉన్నాం. చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం సందర్భంగా జిల్లా అధికారులు LED స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు. నగరంలోని ఆనం కళా కేంద్రం, పుష్కరాల రేవు, కంబాల చెరువు, హైటెక్ బస్టాండ్, సుబ్రహ్మణ్య మైదానం, రామాలయం సెంటర్, AVA రోడ్డు, ఆల్కాట్ గార్డెన్స్, మున్సిపల్ కళ్యాణ మండపం, మున్సిపల్ కార్పొరేషన్ స్టేడియం, క్వారీపేట సెంటర్, రౌతు తాతలు కళ్యాణ మండపంలో జిల్లా అధికారులు LED స్క్రీన్లు ఏర్పాటు చేసి చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే ఏర్పాట్లు చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన కుర్చీలో కూర్చొని చాలామంది రాజకీయ పార్టీల నాయకులు, ప్రజలు కేరింతలు కొడుతూ చప్పట్లు చరుస్తూ లైవ్ టెలికాస్ట్ను తిలకించారు. జిల్లాలోని 29 ప్రాంతాల్లో ఈ విధంగా డిజిటల్ స్క్రీన్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ ప్రజలకు అవసరమైన టెంట్లు, కుర్చీలు, మంచినీటి సదుపాయం కూడా కల్పించారు. పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థుల కొరకు ఏర్పాటు చేసిన విద్యా హక్కు చట్టాన్ని అన్ని స్కూళ్లలో అమలు జరిగేలా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని ఉచిత విద్యార్థుల సంఘం ప్రెసిడెంట్ కొమ్ము సత్యబాబు, సెక్రటరీ ఏ సత్యబాబు అన్నారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో సంఘం నాయకులు మాట్లాడుతూ పేద విద్యార్థులకు ఆన్లైన్లో సీటు వచ్చినా కొన్ని పెద్ద స్కూళ్లు అమలు చేయడం లేదు. కార్పొరేట్ స్కూల్ యాజమాన్యం నిర్లక్ష్య వైఖరిని విడనాడి సీటు వచ్చిన స్కూళ్లలో ప్రభుత్వం కేటాయించిన ఫీజులు కాకుండా ఫీజులు చెల్లించకపోతే అడ్మిషన్ ఇవ్వబోమని నిరాఖండిగా చెబుతున్నారు. విద్యా హక్కు చట్టం RTE 12 క్లాస్ 1 క్లాస్ C ద్వారా వచ్చిన విద్య పొందుతున్న పిల్లలపై స్కూల్గా జనం వారు చులకన భావంతో కనబరుస్తున్నారని, అందరి విద్యార్థులతో సమానంగా కూర్చోబెట్టగా వేర్వేరు గదుల్లో కూర్చోబెట్టి వాళ్లపై వివక్షత చూపుతున్నారని అన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ పిల్లలకు సీటు వచ్చిన స్కూళ్లకు వెళ్ళినప్పుడు తమపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శించారని ఆవేదన వ్యక్తపరిచారు. ఈ సమావేశంలో ఆర్గనైజింగ్ సెక్రటరీ పి రవికుమార్, ట్రెజరర్ కె శ్రీదేవి, వైస్ ప్రెసిడెంట్ ఏ నగేష్, జాయింట్ సెక్రటరీ ఎం దుర్గా భాస్కర్, అడిషనల్ ట్రెజరర్ తేజస్వి, చీఫ్ అడ్వైజర్ పి శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రోజున ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం రాజమండ్రి జిల్లాలో ఉండబడే బడా స్కూల్ వారు RTA ద్వారా వచ్చిన సీట్లను నిర్లక్ష్యం చేస్తూ మమ్మల్ని చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు. ఇదే విషయాన్ని DEO గారి దృష్టికి వెళ్తే DEO గారు చెప్పినా కూడా ఇవ్వలేని పరిస్థితి. ఈ రోజున DEO గారి మాట నిర్లక్ష్యం చేస్తున్న యాజమాన్యాలకి మేము హెచ్చరిక జారీ చేస్తున్నాం. మరి 12C ప్రకారం RTE 12C ప్రకారం పేద విద్యార్థులకి ఎవరికైతే సీట్లు ఆన్లైన్లో వచ్చినాయో వారందరికీ సీట్లు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి మేము ఫ్రీ సీట్ల ద్వారా వచ్చాం సార్, మాకు సీట్లు ఇప్పించండి అంటే 60,000 70,000 కట్టండి అప్పుడే ఇస్తామని అంటున్నారు. మరి ఇది ఎందుకు మరి మేము ఆన్లైన్లో పెట్టుకోండి, మేము ఫ్రీ సీట్లు 25 ప్రకారం ఇస్తామని ఎందుకు ప్రభుత్వంతో కమిట్మెంట్ అయ్యారో మేము అడుగుతున్నాం. వారి కమిట్మెంట్ అయిన ద్వారానే మాకు ఆన్లైన్లో పెట్టుకుంటే ట్రిప్ స్కూల్ అనో, గౌతమి స్కూల్ అనో, బాస్మి స్కూల్ అనో రకరకాలైన పెద్ద బడా స్కూల్ అన్నీ కూడా ఆన్లైన్లో రావడం వచ్చింది. కాబట్టి నా మీడియా మిత్రులకు తెలియజేస్తుంటే మీరు గవర్నమెంట్కి తెలియచేయండి మా యొక్క బాధలను. మాకు ఇచ్చే ఈ యొక్క ఫ్రీ సీట్లను 25% ప్రతి స్కూల్ కూడా అమలు చేయాలి. ఏ అయితే పెద్ద స్కూల్ ఉన్నాయో DEO గారు, కలెక్టర్ గారు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలని తల్లిదండ్రుల తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. ట్రిప్ స్కూల్స్, ఫ్యూచర్ కిడ్స్, శ్రీ గౌతమి, లారల్ హై స్కూలు, ఇలాగా తదుపరి స్కూల్స్ అన్నీ కూడా చాలా తల్లిదండ్రుల పట్ల అవమానంగా మాట్లాడుతూ మేమేమో సీట్లు మీరు ఎవరితో చెప్పుకుంటే వారితో చెప్పుకోండి అన్న విధంగా మాట్లాడుతున్నారండి. మేము చాలా గౌరవంగా అయ్యా మేము పేదవాళ్ళం, మా యొక్క సీట్లు అనేది మీ స్కూల్లో పెట్టుకోలేదండి, మాకు ఆన్లైన్లో వచ్చిన అప్లికేషన్ ద్వారా మేము స్కూల్ పెట్టుకోవడం జరిగింది, మాకు మీ స్కూల్లో రావడం జరిగింది,
మేమేం చేస్తామయ్యా, మీరు స్కూల్కి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు కాబట్టి కదా గవర్నమెంట్కి సీట్ రావడం జరిగిందని చాలా మర్యాదపూర్వకంగా వాళ్ళని చాలా ప్రేమతో అడగడం జరిగింది. వాళ్ళు కటాకండిగా చాలా క్రూరంగా మేమేమో సమాధానం ఎందుకు చెప్పాలి, మరలా మళ్ళీ ప్రాధాయపడుతూ అయ్యా మేము కావాలని మీ స్కూల్స్ పెట్టుకోలేదండి, 10 స్కూల్స్ వచ్చినాయి, 1 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, 3 కిలోమీటర్ పరిధిలో కొన్ని స్కూల్స్ వచ్చినాయి, ఇవన్నీ పెట్టుకుంటేనే ఆన్లైన్ తీసుకుంది. అందులో మేము ఏ స్కూల్ కూడా మాకు ఈ స్కూల్ కావాలని పెట్టుకోలేదు, ఆన్లైన్ తీసుకొని అమరావతి వెళ్ళి లాటరీ ద్వారా మీ స్కూల్లో రావడం జరిగింది, మేము కావాలని పెట్టుకోలేదయ్యా అమ్మగారు అని మేము ప్రాధాయపడిన నిరాకండిగా మీరు ఏం చేసుకుంటారో, ఎవరి దగ్గర వెళ్తారో మీ ఇష్టం, మీకు చేతనైంది చేసుకోండి, మీరు స్కూల్లో జాయిన్ అయితే 1,00,000 రూపాయలు 60,000 70,000 కట్టాలి, అలాగైతేనే మేము యొక్క సీట్ అనేది ఇస్తాము, లేకపోతే ఇవ్వము అని కటాకండిగా చెప్తున్నారు. 60,000 70,000 కట్టుకునేలా ఉంటే ఈ స్కూల్లో ఎందుకు చదివిస్తాం? అసలు మేము ఒక 20,000 30,000 స్కూల్లోనే చదివించుకోగలం కదా. మేము చదువుకోలేదు కాబట్టి కదా మా గవర్నమెంట్ పేదరికాన్ని నిర్మూలించాలని ఈ యొక్క 12 ప్రకారం రైట్ టు ఎడ్యుకేషన్ ఫ్రీ సీట్లు ఇవ్వడం జరిగింది అని మేము ప్రశ్నిస్తే, ప్రశ్న కూడా కాదు ప్రాధాయపడుతున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4వసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం. ఏపీలో కొత్త ప్రభుత్వ ప్రమాణ స్వీకార వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు ప్రమాణ స్వీకారం సందర్భంగా గోదావరి మాతకు సారి సమర్పణ. రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలని ఆకాంక్ష. గోదావరి నది మధ్యలో పడవలతో టీడీపీ, జనసేన, బీజేపీ జెండాలతో విజయోత్సవాలు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.